ఆ అందం మీద. మనం అందంగా ఉండాలి, అందంగా డ్రెస్ చేసుకోవాలి, నలుగురిలో అందంగా కనపడాలన్న ఎవరికైనా ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఉన్నంతలో అందంగా ఉండాలని ఉండే. సో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం అందంగా ఎలా కనిపించాలి. అందరం నాకు ఉంటుంది కదా, నాగార్జున యూనివర్సిటీ అమ్మాయిలు అందంగా ఉండాలని. సో ఈ అందంలో ఏంటంటే 2 రకాలు ఉంటుంది. పైకి కనిపించే అందం ఒకటి. కొంతమంది చాలా తెల్లగా ఉంటారు, కొంతమంది చాలా నల్లగా ఉంటారు. చూడగా నల్లవాళ్ళు భలే అట్రాక్ట్ అయిపోతారు, ఏం బ్యూటీ అనిపిస్తుంది. కాబట్టి కలర్లో కాదు, అది ఎలా ఉంటుందంటే ద వే వి డ్రెస్డ్, అది క్యారీ అవుట్. ఒక డ్రెస్ వేసినా దాన్ని మనం ఎలా క్యారీ అవుట్ చేస్తున్నాం అని. కానీ ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి, చాలామందికి తెలియదు. కాబట్టి ఈరోజు అవన్నీ మీకు చెప్పడం కోసం మన ముందుకి ఎం పద్మలత గారు వచ్చారు. ఆవిడ బీకామ్ డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశారు. తర్వాత డిప్లొమాలో బ్యూటీషియన్ చేశారు, బ్యూటీ థెరపీ చేశారు, అరోమా థెరపీ చేశారు, రన్నింగ్ బ్యూటీ పార్లర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడ మీకు అందరికీ ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈవిడ ఈనాడు వసుంధర చూస్తూ ఉంటారా మీరు? అక్కడ ఎప్పుడైనా కనపడ్డారు ఈవిడ? ఆవిడ ఫ్యాకల్టీ అక్కడ. ఈవిడ చాలా సెమినార్స్ ఆ స్కిన్ మీద, హెయిర్ కేర్. ఇతను చంద్రశేఖర్ అని ఈనాడులో కొన్నాళ్ళు చేశారు, మా స్టూడెంట్. లా చేసి ఎంఎల్ చేసి పిహెచ్డి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన శుభం అనే టీవీ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఆయనకి నాకన్నా కూడా వాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు శుభం టీవీ తరపున మీకు నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థుల్ని కలుసుకోవటం ఒక అదృష్టదాయకం శుభం టీవీకి, శుభం ప్రేక్షకులకి. అలాగే మీ అందరికీ ఒక ఫేవర్, మీ అందరికీ చాలా అడ్వాంటేజెస్, ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే ఈ కార్యక్రమం అనగానే దయచేసి ఇక్కడ ప్రసంగాలు మాత్రమే ఉంటాయి, మాకేంటి ఉపయోగము, ఎంతసేపు భరించాలని చెప్పి మీలో చాలామంది భయపడుతున్నట్టున్నారు. అలాంటి భయాలు ఏమీ లేవండి. ప్యూర్లీ ఇట్స్ బెనిఫిట్ టు యూ. మీ అందరి యోగం కోసమే, మీ అందరి క్షేమం కోసమే, మీ అందరి అందం కోసమే ముఖ్యంగా. ఓకే. అయితే వైజాగ్ నుంచి ఫేమస్ బ్యూటీషియన్ శ్రీమతి పద్మలత గారు మన కోసం ఇక్కడికి విచ్చేశారు. జనరల్గా అంటే మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే ఈ రోజున ఆస్తులు కూడా కరిగిపోయేంత ప్రమాదము, రోజులు కూడా మనకు తెలియకుండా ఆ పార్లర్లోనే సగం జీవితం గడపాల్సినటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చేస్తున్నాయని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. వార్తల్లో అనుకుంటున్న వాటిని బట్టి వింటూ చూస్తూ ఉన్నాను. కాకపోతే ఈ రోజున ఎన్నో టిప్స్, మీరు ఈ ఏజ్లో కాలేజీకి వచ్చారు, అలాగే కాలేజ్ నుంచి మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ని ప్రజెంట్ చేయడానికి సెమినార్స్కి వెళ్తుంటారు, లేకపోతే జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, లేకపోతే కొన్ని ఫంక్షన్స్కి వెళ్తుంటారు. వీటన్నిటినీ మీరు చాలా అందంగా వెళ్ళాలంటే ఎలాగా? ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే కదా ప్రపంచం అంతా. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనము ఈ పోటీ ప్రపంచంలో ఎంత బాగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పద్మలత గారు మేము ముందుకు రాబోతున్నారు. అలాగే వారితో పాటు గుంటూరు నుంచి జేకే గీతాస్ హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ సెంటర్ ద్వారా మనకి శ్రీ జితేంద్ర గారు కూడా మన ముందుకు వచ్చున్నారు. మీలో ఎవరైనా సరే ఎస్ నేను ఇలా ఉన్నాను, నన్ను ఇంతకన్నా బ్యూటీగా చేయటానికి మీ దగ్గర ఏముంది అని చెప్పి ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎవరైనా చేయకండి. వీ ప్రూవ్ నౌ, ఇట్స్ ఎ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. ఎస్, వాళ్ళు మీరు కనుక పార్లర్ సెంటర్కి వెళ్తే ఆ జితేంద్ర గారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి 3 days పట్టొచ్చు. ఓకేనా? ఆయన చేత హెయిర్ డ్రెస్ చేయించుకోవాలంటే మినిమం 5,000 రూపీస్ ఆయన ఛార్జ్ చేస్తారు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ 6 scissors. ఆయన ఒకేసారి ఏకకాలంలో 6 కత్తెరలను ఉపయోగించి మీ హెయిర్ వాల్యూమ్, ఎవరైతే నాకు చాలా తక్కువ జుట్టుగా ఉన్నది, నేను నా హెయిర్ చాలా తక్కువతో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను, నా హెయిర్ ఎక్కువగా కనపడాను, ఉన్నదాంతో ఎలాంటి విగ్గులు పెట్టుకోకుండా, సవరాలు పెట్టుకోకుండా నేను ఇంకా అందంగా కనపడాలనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారు? Instantly we prove. Anybody? They came with their kit. వాళ్ళు వాళ్ళ కిట్తో సహా వచ్చేసేసారు. అలాగే మేడం గారు జనరల్గా టిప్స్ చెప్పడం కోసం మాత్రమే ఆమె ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. కానీ మీకోసం ఆన్ మూమెంట్, ఆ క్షణంలోనే మిమ్మల్ని మీకు ఫేషియల్ ద్వారా కానీ, లేకపోతే మీకు మేకప్ ఇవ్వటం ద్వారా కానీ మీ రూపుని ఇంకా అపురూపంగా చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఎవరు మీలో ఆ ఛాలెంజ్ని తీసుకోవడానికి ఎవరున్నారు సిద్ధంగా? ఇట్స్ ఎ బంపర్ ఆఫర్ రియల్లీ. నిజంగా జయశ్రీ మేడం గారు మీకోసం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్.
కమాన్. ఎస్, యువర్ గుడ్ నేమ్ పాప చెప్పమ్మా. అమ్మా మౌనిక. సో కమాన్, మౌనిక ఈజ్ రెడీ టు టేక్ దిస్ ఛాలెంజ్. కమాన్ మౌనిక. జితేంద్ర గారు మీకు ఒక గుడ్ స్టూడెంట్. ఓకే, ఎస్. ఆమె హెయిర్ని ఓకేనా వాల్యూమ్ ఎక్కువ చూపించడంతో పాటు ఎస్ మేడం గారికి కూడా ఒక ఛాలెంజ్ ఇది. ఆమె ఉన్న అందం కన్నా కూడా ఇంకా వావ్ ఆ సిట్ రిజెక్ట్ చేయకూడదు కొత్త క్యాండిడేట్ అనుకొని. ఓకేనా, రికగ్నైజ్ చేసేది. ప్లీజ్ కమాన్ కమాన్. ఎస్, ఫస్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు జితేంద్ర గారు ఎస్ ఆ అమ్మాయిని ఓకేనా తన హెయిర్ని డ్రెస్ చేయడానికి ఏమేమి కావాలో తను గైడ్ చేస్తారు. Hello everybody. Good evening to all my sisters. సో మీ హెయిర్లో వాల్యూమ్నెస్ తక్కువ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు కదా. సో అందరూ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, అండ్ షాంపూ, కండిషనర్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవి మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ చేయడం వల్ల ఆ హెయిర్ లాస్ అనేది మీకు కంట్రోల్గా ఉంటుంది. సో తనని మోడల్గా చూస్తారా? తనని మోడల్గా చూడగలరా? ప్లీజ్ కమ్. ఇప్పుడు తన హెయిర్లో వాల్యూమ్ కనిపిస్తుందా మీకు అందరికీ? డౌన్ వాల్యూమ్ కనిపిస్తుందా? హెయిర్లో వాల్యూమ్ కనిపిస్తుందా మీకేమన్నా? కనబడట్లేదు కదా. ఆఫ్టర్ కట్ తర్వాత తను ఒక మోడల్ లాగా తయారవుతుంది. యూ లైక్ సీ. ఎక్కువ షార్ట్ అవ్వదు, మీరు అనుకుంటున్నారు మళ్ళీ ఎక్కువ షార్ట్ అవ్వదు, లైట్గా అదే లెంత్లోనే మెయింటైన్ అవుతుంది. అండ్ సేమ్ టైం వాల్యూమ్ ఎక్కువ కనపడుతుంది. థ్యాంక్ యూ. మీకు రహస్యంగా ఏం జరగదు, మీ కళ్ళ ముందే మొత్తం జరుగుతుంది. ఈ లోపల సో శ్రీమతి పద్మలత గారిని మీ అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అలాగే మీకు అవసరమైన మీ అందమైన ఓకేనా ముఖార విందాలని మరింత తేజోవంతం చేయటానికి అందమైన చిట్కాలని మీకు అందించాలని చెప్పేసి ఆ తర్వాత మౌనిక ఎస్ మౌనిక గారిని మరింత అందంగా మెరుగుదిద్దాలని చెప్పి కోరుకుంటూ ఎస్ ఐ వెల్కమ్ పద్మలత గారు. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీ అందరికీ మేడం ముందే చెప్పారు నాకు జుట్టు సమస్య, స్కిన్ సమస్యలు ఇవన్నీ అని కదా. సో వైజాగ్ నుంచి నేను అందుకే వచ్చాను మీ అందరికీ మంచి మంచి చిట్కాలు చెప్పి హెయిర్ లాస్ తగ్గించడానికి, స్కిన్ హెల్దీగా బాగా అంటే వితౌట్ పింపుల్స్ క్లీన్ స్కిన్ అంటాం. అలాంటి స్కిన్ మనకి అందరికీ కావాలనుకుంటాం కదా. సో అలాంటి క్లీన్ స్కిన్ అండ్ గుడ్ హెయిర్, దీనికోసం నేను మీకు చిట్కాలు అన్నీ చెప్పడానికని వచ్చాను. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఇప్పుడు ఈ ఏజ్లో మీకు పింపుల్స్, రైట్, పింపుల్స్ అంటూ ఉండి మనం చూస్తూ ఉంటాం. ఓపెన్ పోర్స్ వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఆయిలీ స్కిన్కి సంబంధించినవి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం ఫ్రూట్స్ పెట్టుకుంటూ అందరూ అంటూ ఉంటారు మనం ఎలాగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే చిన్న చిన్న టిప్స్తోని ఎలా మనం గ్లోగా ఉంచుకోవాలి మన స్కిన్ని, మనకి దొరికే వస్తువులతో, మన ఇంట్లో దొరికే వస్తువులతో, లేదా మనం తెచ్చుకుంటూ ఉంటాం స్క్రబ్ అని, క్లెన్జింగ్ అని. బట్ కానీ అది ఎలా వాడాలో తెలీదు, ఆ స్క్రబ్ ఎంతసేపు పెట్టాలో తెలీదు. ముందు వాళ్ళ స్కిన్ తాలూకా వాళ్ళ టైప్ ఆఫ్ స్కిన్ తెలిస్తే అప్పుడు అది ఎలా వాడాలో మనకు తెలుస్తుంది. టైప్ ఆఫ్ స్కిన్ అంటే ఇందులో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఇలాగా సెన్సిటివ్ ఉంటుంది. చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఒక ప్రాబ్లము. స్క్రబ్ పెడితే ఏమవుతుంది, డెడ్ స్కిన్ అయితే ఉందో అంటే నోస్ దగ్గర, నోస్ సైడ్స్ ఆఫ్ నోస్ ఇక్కడ చాలా డెడ్ స్కిన్ ఉంటుంది. తెలియకుండానే అక్కడ చాలా మురికి పేరుకుపోయి ఉంటుంది. మనం అద్దంలో చూసుకుంటే బాగా అనిపిస్తుంది, కానీ ఒకసారి స్క్రబ్తో మనం రబ్ చేసి మళ్ళీ కడిగినట్లయితే ఎంత మురికి ఉందో తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ మురికి చేరిపోయి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఫామ్ అయిపోతుంటుంది. అందుకని స్క్రబ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన బాడీ స్క్రబ్ చాలా ఇంపార్టెంట్, లేదా ఫేస్ స్క్రబ్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం పెడుతూ ఉండాలి. అండ్ మాయిశ్చర్ స్క్రబ్ పెట్టే కూడా స్క్రబ్ మనకి డ్రైగా అయిపోతుంది.
సో స్క్రబ్ పెట్టాక వాష్ చేశాక కొంచెం మంచి మాయిశ్చర్ పెడితే కనుక ఎప్పుడు గ్లోగా ఉంటుంది మన స్కిన్. సో అయితే ఇప్పుడు పింపుల్స్ కదా, ఇందాక చెప్పాను కదా పింపుల్స్కి మనం చాలా ప్యాక్స్ చాలా మనకి బయట దొరుకుతూ ఉంటాయి, ఏవో ప్యాక్స్ అంటుంటారు, అవి వేస్తూ ఉంటాం కానీ తగ్గట్లేదండి అది ఇది అంటాం. కానీ పింపుల్స్కి ప్రధానంగా కారణం ఏంటి అంటే డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయి. మరి జుట్టుకి డాండ్రఫ్ ఉంటే పింపుల్స్ ఎందుకు వస్తాయని మీకు డౌట్ ఉండొచ్చు. డాండ్రఫ్ ఎప్పుడైతే పొడి కనుక మన స్కిన్ మీద రాలుతుందో అప్పుడు అది పింపుల్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాల్సింది డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్, పలచగా అయిపోవటం. డాండ్రఫ్ వల్ల మనకి పలచగా అయిపోతుండే హెయిర్ ఫాల్ ఉంటుంది. తర్వాత అది ఎలర్జీలా ఫామ్ అవుతూ ఉంటుంది, ప్యాచెస్ లాగా వస్తూ ఉంటుంది. డాండ్రఫ్ ఈజ్ మెయిన్ రీజన్, హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ అనమాట. ముందు మనం డాండ్రఫ్ క్యూర్ చేసుకోవాలి అంటే హెడ్ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ మొత్తం పోర్స్తో ఉంటుంది. పోర్స్ నుంచే మనకి హెయిర్ ఉంటుంది, చర్మం మీద కూడా పోర్స్ ఉంటాయి, మొత్తం పోర్స్. ఆ పోర్స్ ఎప్పుడైతే క్లోజ్ అయి ఉంటుందో ఈ డాండ్రఫ్ సమస్య ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పోర్స్ని ఓపెన్ చేయాలి, ఆ క్లోజ్డ్ పోర్స్ని ఓపెన్ చేయాలి. అంటే మనం ఫింగర్స్తో గనక మసాజ్ చేసుకున్నట్లయితే, అంటే ఫింగర్ మూమెంట్ ఇస్తే కనుక బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అయ్యి పోర్స్ ఓపెన్ అవుతుంది. స్టీమ్ ఇస్తే కనుక పోర్స్ ఓపెన్ అవుతుంది. స్టీమ్ వల్ల కుదుళ్ళు బాగా గట్టిపడతాయి. స్టీమ్ వల్ల కుదుళ్ళు గట్టిపడుతుంది కాబట్టి హెయిర్ లాస్ తగ్గుతుంది, హెయిర్ పెరుగుతుంది. ఇలా మనం మసాజ్ చేసుకొని స్టీమ్ ఇచ్చాక ప్రోటీన్ ప్యాక్స్ లాంటివి ఏవైనా వేసుకుంటూ ఉంటే, అంటే ఇప్పుడు ప్యాక్ అంటే హెన్నా అంటూ ఉంటారు, చాలామంది హెన్నా వాడుతూ ఉంటారు. ఐ థింక్ యు ఆర్ ఆల్ అవేర్ ఆఫ్ హెన్నా కదా. హెన్నా లేకపోతే చాలామందికి ఏంటంటే హెన్నా వల్ల కలర్ అయిపోతుందండి, మాకు అది ఇష్టం లేదు మాకు అంటూ ఉంటారు. అప్పుడు ప్యాక్ ఏంటంటే ఆమ్లా పౌడరు, ఉసిరి పొడి, మెంతి పొడి రెండు మిక్స్ చేసి వాటర్లో కానీ లేదా పెరుగులో కానీ మిక్స్ చేసి ప్యాక్ లాగా వేసుకుంటూ ఉంటే ఇది ప్రోటీన్ అన్నమాట. జుట్టుకి మనం ప్రోటీన్ ఇస్తున్నాం, మంచి ఫుడ్ ఇస్తున్నాం. ఆ ఫుడ్ కనుక మనం హెయిర్కి ఇచ్చినట్లయితే డాండ్రఫ్ పోతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ కూడా పోతుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనకి డాండ్రఫ్ తగ్గుతుందో పింపుల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే డాండ్రఫ్ వల్లే పింపుల్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ మనం డాండ్రఫ్ క్యూర్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మనం కోమ్స్, మనం దువ్వెనలు అన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం పడుకునే తలగడ దిండ్లు కవర్లు కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇవన్నీ చేసి ఈ ప్రాసెస్ టైంలో ఇవన్నీ నీట్గా ఉంచుకుంటే మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అదర్వైజ్ మనం కోమ్స్ మళ్ళీ మనం నూనె కోంబే వాడుతూ ఉంటే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో కోమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. ఎవరు కోంబు వాళ్ళది ఉంచుకొని నీట్గా ఉంచుకోవాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన డైట్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకుంటామో అది మనకి ఫేస్ మీద కనిపిస్తుంది, ఫస్ట్ మన స్కిన్ మీద చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకుంటామో బాగా ఉంటుంది, ఎప్పుడైతే రాంగ్ డైట్ ఉంటుందో అది కూడా మన ఫేస్ మీద కనిపిస్తుంది. సో బ్యూటీ కాన్షియస్ కన్నా ఇప్పుడు నేను హెల్త్ కాన్షియస్ అంటేనే ఎక్కువ బాగుంటుంది. రైట్? డూ యూ ఆల్ అగ్రీ? అంతే కదా. మరి ఇవన్నీ కూడా మరి బ్యూటీ అనకుండా మనం హెల్త్ కాన్షియస్ అంటే ఎక్కువ బాగుంటుంది. అంటే ఇన్నర్గా మన హెల్త్, మన డైట్ బాగుంటే, ఇంటర్నల్గా మనం ప్యూర్గా ఉంటే అప్పుడు ఎక్స్టర్నల్ అది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇంటర్నల్గా మనం తీసుకునే డైట్ కానీ మన ఆలోచనలు కానీ మనం చేసే ఆలోచనలు మంచి పాజిటివ్ థింకింగ్తో ఉంటే కనుక అది మనకి పాజిటివ్వే కనిపిస్తుంది. శరీరం మీద, మన ఫేస్ మీద పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. మంచి ఆహారం, మంచి నిద్ర,
మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, యోగా లాంటివి ఇప్పుడు అన్నీ చాలా అందరికీ తెలిసిందే. వాకింగ్, జాగింగ్ ఆర్ యోగా ఎనీథింగ్ ఇలా మనం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇన్నర్గా మనం ప్యూరిఫై అవ్వడమే కాకుండా అది అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా కూడా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు డాండ్రఫ్, ఇలాగా పింపుల్స్ ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి చిన్న లైట్గా మేకప్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. చాలామంది బయట మనకి కాస్మెటిక్ షాప్లోకి వెళ్తే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఫౌండేషన్ అని, కాంపాక్ట్ అని చాలా చాలా మనకి దొరుకుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎవరో సెలబ్రిటీసో లేకపోతే ఇంకెవరో వాడాలి, మాకెందుకు నాకెందుకు అనుకుంటూ ఉంటారు. కానీ అందరం వాడచ్చు, కానీ ఎలా వాడాలో తెలియక అది మనం కొనడం లేదు. ఎలా వాడాలో గనక తెలిస్తే అందరూ కూడా మేకప్ చేసుకోవచ్చు. లైట్ మేకప్, మరి హెవీగా కనిపించేటట్టు, హెవీగా బాగా ఎబ్బెట్గా కాకుండా చూడగానే న్యాచురల్గా ఉండాలి, ప్లస్ బాగుండాలి. అప్పుడే మేకప్ చేసుకున్నాము అంటే ఎవరికి మేకప్ చేసుకున్నట్టుగా అనిపించకూడదు. మేకప్ చేసుకుంటే అది వల్గర్గా లేకుండా న్యాచురల్గా ఉండాలి, బాగా ఉండాలి. అప్పుడు మేకప్ చేసుకున్నా అంటే మీరు రేపొద్దున జాబ్స్లో ఏదైనా జాబ్స్కి వెళ్ళినా సరే లైట్ మేకప్స్ చాలా అవసరం. ఎందుకంటే ఈ మేకప్ వల్ల కానీ మన స్కిన్, హెయిర్ బాగా ఉండటం వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటం కోసమే మనకి మనం చాలా అందంగా కనపడాలి అని అనుకోవడంలో తప్పు లేదు, అలా కనపడాలి కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్కిన్ నాకు ఇది ప్రాబ్లం ఉందండి, లేకపోతే హెయిర్ ఇలా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా సరే మీరు అడిగితే నేను దానికి మీకు సొల్యూషన్ ఇస్తాను. ఒక 1 మంత్కి కానీ ఎప్పుడైనా కట్ చేయించుకుంటే కొంచెం ఆ స్ప్లిట్ ఎండ్స్ పోతాయి, కానీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది, రైట్? ఎప్పుడైనా మనం 1 మంత్కి ఒకసారి కొంచెం కట్ చేయించుకుంటాము స్ప్లిట్ ఎండ్స్ ఉన్నదని, కానీ బట్ మళ్ళీ అది రిపీట్ అవుతుంటాయి. అది ఎందుకు అంటే మనం సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాం కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ వస్తుంది. డ్రై హెయిర్ ఒకటి ప్రాబ్లం. డ్రై హెయిర్ వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఒక మంచి చిట్కా కూడా ఉంది. మీరు ఏం చేస్తారంటే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె బాగా పనిచేస్తుంది. ఆవ నూనె, ఆలివ్ ఆయిల్ ఈ 2 కలిపి కొంచెం హెయిర్ మసాజ్ చేసి రూట్స్ వరకు, చివర్ల వరకు మసాజ్ చేసినట్టయితే స్ప్లిట్ ఎండ్స్ పోతుంది. తర్వాత కొబ్బరి పాలతో కూడా స్ప్లిట్ ఎండ్స్ పోతుంది. కొబ్బరి కొంచెం మనం మిక్సీలాగా చేసుకుంటే పాలు వస్తాయి కదా, ఆ పాలలోని కొంచెం నిమ్మరసం వేస్తే అది విరుగుతుంది. విరిగినది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట తర్వాత తీసి ఒక క్రీమ్ లాగా మంచి క్రీమ్ మనకి ఫామ్ అవుతుంది. ఆ క్రీమ్ కనుక అప్లై చేసినట్టయితే స్ప్లిట్ ఎండ్స్ బాగా పోతాయి. డ్రై ఈ రఫ్ హెయిర్ ఏదైతే ఉందో అది క్లీన్గా, రఫ్ హెయిర్ మీకు స్మూత్గా ఉంటుంది. అప్పుడు స్ప్లిట్ ఎండ్స్ కూడా డ్రై హెయిర్ వల్ల వస్తుంది కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ పోతుంది. సెకండ్ ప్రాసెసే కరెక్ట్. ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది, కానీ దాంతోపాటు డాండ్రఫ్ కూడా వస్తుంది. మీరు రోజుల తరబడి ఆయిల్ పెట్టేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే డస్ట్ క్యాచ్ చేసేస్తుంది. డస్ట్ క్యాచ్ చేయడం వల్ల డాండ్రఫ్ కింద మారిపోతుంది, అంటే ఫామ్ అయిపోతుంది. అందుకని ఆయిల్ పెట్టుకోవాలి, ప్లస్ అది వాష్ కూడా చేసేయాలి వెంటనే. అంటే ముందు రోజు రాత్రి ఎప్పుడైనా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసేస్తే కూడా మీకు అది బాగుంటుంది. ఎందుకంటే అది అలా పెట్టి ఉంచేయడం వల్ల లాభం అయితే ఏం లేదు, ఇంకా డాండ్రఫ్ వస్తుంది. అది గ్రే హెయిర్ పెద్ద సమస్య కదా అందరికీ. వచ్చాక ఏమీ చేయలేం. హెన్నా ఇస్ ద సొల్యూషన్. రాకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నూనెలోని కరివేపాకు వేసి అది మరిగించి ఆ నూనె కనుక రాసినట్లయితే ముందుగా వచ్చే ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ వచ్చాక మాత్రం హెన్నా ఒక్కటే సొల్యూషన్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్. సో అందుకని ముందుగా హెల్దీ హెయిర్ కావాలి అంటే ఇలాంటి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. కోకోనట్ ఆయిల్లో కొంచెం కరివేపాకు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇది చాలా సమస్య. బ్లాక్ హెడ్స్ పోవాలి అంటే తేనెలోని కొంచెం షుగర్ వేసి ఆ షుగర్ కరగకుండా అప్లై చేసేసి కొంతసేపు ఆగి రబ్ చేసేస్తే కనుక, అంటే నోస్ దగ్గర ఇక్కడ మీకు ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉంటుంటాయి, అది వెంటనే పోతుంది. మీకు తేనెలో కొంచెం పంచదార వేసి ఆ పంచదార కరగకుండా రబ్ చేసేయండి. చేస్తే మీకు
బ్లాక్ హెడ్స్ పోతుంది. లేదా శనగపిండిలో కొంచెం పెరుగు వేసి, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి వచ్చే బ్లాక్ హెడ్స్ అయితే మాత్రం శనగపిండిలో కొంచెం పెరుగు వేసి రుద్దితే పోతుంది. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కర్డ్ అయితే మళ్ళీ అది పోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే హనీ అండ్ షుగర్, డ్రై స్కిన్ వాళ్ళకైతే శనగపిండిలో కొంచెం పెరుగు వేస్తే తగ్గిపోతుంది. చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంది కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ముల్తానీ మట్టి మీకు బాగా తెలుసు కదా, అందరికీ తెలుసు. ముల్తానీలోని కొంచెం నిమ్మరసం, కొద్దిగా టమాటో రసం అది వేసి ప్యాక్ లాగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రూట్స్ ఒకటి, ఫ్రూట్ ప్యాక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫ్రూట్ ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. టమాటో, మనకి టమాటో బాగా దొరుకుతుంది కదా, టమాటో ఈజ్ అ బ్లీచింగ్ ఏజెంట్. సో ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇందాక చెప్పాను, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళు ఊరికే టమాటో రాసుకున్నా కూడా ఆయిల్ మనకి కంట్రోల్ అవుతుంది దానివల్ల. సో డ్రై స్కిన్కి కూడా ఒక మంచి ప్యాక్స్ ఉన్నాయండి. డ్రై స్కిన్ ఏంటంటే పేల్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ యాక్చువల్గా చాలా మంచి స్కిన్ చెప్పాలంటే. డ్రై స్కిన్ వల్ల తొందరగా పేల్నెస్ కనిపిస్తుంది, అంటే డల్గా కనిపిస్తుంది, రింకిల్స్ వస్తుంటాయి, పిగ్మెంటేషన్ వస్తుంటుంది. డ్రై స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డ్రై స్కిన్కి మనం మాయిశ్చర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం స్కిన్కి మాయిశ్చర్ ఇస్తామో, మాయిశ్చరైజర్ పెడతామో, ఈ డల్నెస్ తగ్గి కొంచెం షైనీగా ఉంటుంది. అందుకని డ్రై స్కిన్ వాళ్ళకి మిల్క్ పౌడర్, పాల పొడి అంటాం కదా అది, అండ్ ఓట్ మిల్ పౌడర్. ఓట్ మిల్క్ ఒక మంచి గుణం ఉంది, జిగురు ఉంటుంది. ఓట్ మిల్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఈ రెండు కలిపి రోజ్ వాటర్లో కనుక వేసుకొని ప్యాక్ లాగా వేసుకుంటే కనుక మాయిశ్చరైజర్ లాగా బాగా పనిచేస్తుందండి. ఓకే, హెయిర్ సాఫ్ట్ కావాలి, నేనే చెప్తున్నాను మీ క్వశ్చన్స్. హెయిర్ సాఫ్ట్గా కావాలి, సిల్కీగా కావాలి కదా. హెయిర్ సాఫ్ట్గా కావాలి అంటే షాంపూ, కండిషనర్స్, సిరమ్ ఇవి అప్లై చేస్తూ ఉండాలి. కండిషనర్ అనగానే ఇది కెమికల్స్ అనుకోవద్దు, అది అప్లై చేయడం వస్తే కనుక నిజంగా కండిషనర్ చాలా స్మూత్గా ఉంటుంది. అప్లై చేయడం రాకపోవడం వల్ల ఊడిపోతుంది జుట్టు అని అంటారు. యాక్చువల్గా కండిషనర్ కనుక కరెక్ట్గా అప్లై చేసుకుంటే మాత్రం జుట్టు ఏమీ ఊడదు. షాంపూ పెట్టాక వన్స్ ఆర్ ట్వైస్ వీక్ ఒక్కొక్కసారి మనం కండిషనర్ కూడా అప్లై చేయొచ్చు. జుట్టుకి మాత్రమే పెట్టాలి, స్కాల్ప్కి పెట్టకూడదు కండిషనర్ స్కాల్ప్ పెడితేనే జుట్టు ఊడిపోతుంది. సో అలాగే సిరం కూడా, సిరం వల్ల మనకి మన చెప్పిన మాట వింటుంది, మన హెయిర్ ఎలా కావాలంటే అలా వింటుంది. సో షాంపూ, కండిషనర్ అండ్ సిరం ఈ మూడు కూడా పెడుతూ ఉండాలి. సిల్కీగా ఉంటుంది, మీకు సాఫ్ట్గా ఉంటుంది, మీకు ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. ఏంటి వస్తుంది, వేలు పడుతున్నాయా? ఇది కూడా పెద్ద సమస్య, నవ్వనక్కర్లే, ఇది సమస్య నాకు తెలుసు. ఇది ఏంటంటే మనకి బయట వేప నూనె దొరుకుతుంది. ఈ వేప నూనె కనుక రాసుకుంటే పేలు బాగా పోతాయి. ఎందుకంటే ఇది మురికి వల్ల వస్తుంది యాక్చువల్గా పేలు అనేది. వేప నూనె రాసుకుంటే పోతుంది. ఇలా మురికి అప్పుడప్పుడు పోదు కదా. సో కొంచెం బేకింగ్ సోడా కనుక మన షాంపూలో యాడ్ చేసి కనుక మనం స్నానం చేస్తే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. హెయిర్ మనకి హెల్దీగా, అంటే ఫ్రెష్ లుక్ వస్తుంది అన్నమాట. సో వేప నూనె పేర్లకు బాగా పనిచేస్తుంది. షాంపూస్ ఏంటంటే చాలా షాంపూస్ మనకి సోప్ బేస్డ్ అండ్ డిటర్జెంట్ బేస్డ్ రెండు ఉంటాయి. ఎక్కువగా డిటర్జెంట్ బేస్డ్ కన్నా సోప్ బేస్డ్ షాంపూస్ అయితే దాని మీద రాసి ఉంటుంది. మీరు చాలామంది షాంపూ తీసుకుంటారు, టక్ కట్ చేసి వాడేస్తాం, కానీ షాంపూ సోప్ బేస్డ్, డిటర్జెంట్ బేస్డ్ అని ఉంటుంది. సో సోప్ బేస్డ్ అయితే మనకి లెస్ హార్మ్ అయితే తప్పదు, కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో లెస్ హార్మ్. డిటర్జెంట్ కొంచెం ఎక్కువగా హార్మ్ చేస్తుంది. అది ఏకంగా అది ఎక్సలెంట్. కుంకుడు అంటే ఇప్పుడు హరీబరీ మన తాలూకా దీనికి టైం స్పాన్ ఉండదు, దీనివల్ల మనం షాంపూలు ఎక్కువ వాడేస్తున్నాం. కానీ టైం ఉండి నిజంగా వాడుకోగలిగితే కుంకుడుకాయ అండ్ షీకాయ కన్నా బెస్ట్ మరేది లేదు. మన పూర్వీకులందరూ ఇవే వాడారు, ఇప్పటికీ వాళ్ళ జుట్టులు అలాగే ఉంటాయి, తెల్లబడకుండా నల్లగా. సో అందుకని కుంకుడుకాయ షీకాయకి మించింది లేదు, అది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్. అలా కాకుండా షాంపూ అంటే మనకి సోప్ బేస్డ్ షాంపూస్ వాడితే కనుక కొంచెం లెస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటాం. సన్ స్క్రీన్ వాడాలి అందరూ కూడా.
ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతుంటాం. సన్ వల్ల యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ మన స్కిన్కి డైరెక్ట్గా తగులుతూ ఉంటుంది. సో ఈ యూవీ రేస్ మన నుంచి కాపాడుకోవాలి. ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ ఇప్పుడు ఎండలు సమ్మర్ ఎక్కువ కాబట్టి 40 SPF 40 కనుక తీసుకొని మనం వాడుతున్నట్లయితే యూవీ రేస్ నుంచి మనం కాపాడుకోగలం మన స్కిన్ని. ఇలాగ సన్ స్క్రీన్ మనం వాడుకోవాలి, అందరూ వాడాలి. హాయిగా ఉంటుందని ఒకసారి స్నానం చేసి సోప్తో రుద్దేసుకొని పడుకుంటాము, కానీ మనం నైట్ క్రీమ్స్ రాసుకొని పడుకోవాలి. నైట్ క్రీమ్స్ వల్ల మనకి మాయిశ్చర్ అందుతుంది. మాయిశ్చర్ ఎప్పుడైతే మన స్కిన్కి అందుతుందో, మనం పొద్దున్న లేవగానే చూడండి నైట్ క్రీమ్ రాసుకొని మార్నింగ్ లేచి చూసేసరికి ఫ్రెష్గా, క్లీన్గా, చాలా గ్లోగా కనిపిస్తుంది. అంటే రాత్రి అంతా నైట్ క్రీమ్ రాసుకోవడం వల్ల నైట్ అంతా మన స్కిన్ని బాగా కాపాడుతుంది. వాల్యూమ్ కనబడుతుందా? కనబడట్లేదు కదా? ఈ అమ్మ హెయిర్లో వాల్యూమ్ కనబడుతుందా? ఉందా లేదా? సో ఇప్పుడు వాల్యూమ్ చూపిస్తాను హెయిర్ కట్లో, చూడండి. ఆలివ్ ఆయిల్ మంచిది, ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె, విటమిన్ E ఉంది అందులో. ఆమ్లం రాస్తే నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. వేడిగా పెట్టచ్చు. క్యాస్టర్ వేడి కూడా చాలా బాగుంటుంది. చిక్కిగా మీకోసం పెడతాం, మాకేం
ఇది రాసాక అప్పుడు ఫౌండేషన్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ రాస్తే ఏమవుతుందంటే, మాయిశ్చరైజర్ రాసాక మేకప్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఈవెన్గా వస్తుంది, ఎక్కడ కూడా ప్యాచెస్ లేకుండా వస్తుంది. ఫౌండేషన్ రాసుకుంటే అంటే బేస్ మనకి సరిగ్గా లేకపోతే ప్యాచెస్ కనిపిస్తాయి, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, అగ్లీగా ఉంటుంది. అందుకని బేస్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ పెట్టినాక ఫౌండేషన్ డాట్స్ పెట్టుకొని అప్లై చేసుకోవాలి. అందరూ ఇలా పోసి ఇట్లా చేసుకుంటాం. ఇది పద్ధతి కరెక్ట్ అప్లై క్రీమ్. ఏ క్రీమ్ అయినా సరే ఏదైనా సరే డాట్స్ పెట్టుకొని చేస్తేనే బాగా స్ప్రెడ్ అవుతుంది, ఫేస్ అంతా వస్తుంది. చెప్పండి పిల్లలు మళ్ళీ రోజు కాలేజ్ ఫౌండేషన్ మన స్కిన్ టైప్ ఫౌండేషన్ దొరుకుతుంది, ఎవరి కాంప్లెక్షన్కి వాళ్ళ ఫౌండేషన్ దొరుకుతుంది. ఫేస్ స్కిన్ వాడికి ఒక రకమైన ఫౌండేషన్, డార్క్ స్కిన్ వాడికి ఒక రకమైన ఫౌండేషన్ అలా దొరుకుతుంది. అలాగే కాంపాక్ట్స్ కూడా ఫౌండేషన్ మనం ఏది సెలెక్ట్ చేస్తున్నామో కాంపాక్ట్స్ కూడా అదే సేమ్ మనం అదే రకమైన కాంపాక్ట్ కూడా సెలెక్ట్ చేస్తున్నాం. ప్రెస్సింగ్ పౌడర్ అని కూడా ఎప్పుడైనా సరే ఈవెన్ ఫౌండేషన్ కూడా ఈవెన్గా వస్తుంది, చాలా
చాలా మంది పెట్టేసుకుంటారు మామూలుగా. కానీ లిప్ లైనర్ ఇచ్చి లిప్స్టిక్ పెట్టుకుంటే కనుక లిప్ క్లీన్గా కనిపిస్తుంది. అంటే మనకి కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉన్నా లిప్స్లో డిఫెక్ట్ ఉన్నా అది కవర్ చేస్తుంది. అందుకని లిప్ లైనర్ చాలా ఇంపార్టెంట్. అనుకుంటే ఐబ్రో పెన్సిల్ పెట్టాలి, అదర్వైజ్ థిక్గానే ఉంది, అవసరం లేదు. అంటే లైట్గా ఉన్నవాళ్ళు కొంచెం డార్క్ చేసుకుంటే ఐబ్రో పెన్సిల్తో ఇంకా బాగా బేస్. లిప్స్టిక్ మనం బ్రష్తో వేసుకోవాలి, ఇంకా అప్లై చేయాలి. అలా పెట్టుకుంటారు చాలామంది, కానీ అది ఇలా అప్లై చేస్తే ఈవెన్గా రాదు, అసలు చాలా ఆడ్గా ఉంటుంది. బయటకు వచ్చే ప్రమాదం, బయటకు వచ్చేస్తే మనకి లిప్స్ బ్రాడ్గా కనిపిస్తుంది. సో లిప్స్ మనకి నీట్గా ఫినిషింగ్ బాగా ఉండాలంటే బ్రష్ యూస్ చేయాలి. బయట మనకి బ్రషెస్ దొరుకుతాయి, లిప్స్టిక్ బ్రషెస్ అంటే లిప్స్టిక్ బ్రషెస్ దొరుకుతుంటాయి. అది మనం కొనుక్కొని లిప్స్టిక్ బ్రష్తోనే పెట్టుకోవాలి. నైట్ టైమా మార్నింగ్ టైమా మనం వేసుకునే మేకప్ కూడా మార్నింగ్ ఒకలాగా వేసుకోవాలి, నైట్ ఒకలాగా వేసుకోవాలి. మనం కలర్స్ ఎంచుకొని వేసుకోవాలి. రెడ్ కలర్స్ అలాంటివి అన్ని వేళలా సూట్ అవ్వాలి, డార్క్ కలర్ అలాగే లైట్ కలర్స్ కూడా అన్ని వేళలా సూట్ అవ్వాలి. హ్యాండ్స్ కూడా మనం కాంపాక్ట్ చేయాలి. ఎలా ఉంది చూసారా, కాన్ఫిడెన్స్ వస్తుంది. నన్ను నాకు ఫస్ట్గా నేను ఆయనకి ఇంత మంచి వాళ్ళందరినీ పరిచయం చేసి మీకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పక్కన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ పేరు కేకి కాశీ. ఈయన గుంటూరులో ఉంటారు. ఈయన అపాయింట్మెంటే దొరకదట. ఈ హెయిర్ కటింగ్ తీసుకొని మోడల్గా తయారు చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. పిల్లల్ని ఒక ఇన్స్పైర్ చేయడంలో కానీ ఒక ఏదైనా కానీ వాళ్ళకు ఏది స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం, కాలేజ్కి వెళ్ళడం చదువుకోవడం కాకుండా ఇంకొక వరల్డ్ ఉంది, మీకు తెలియని వరల్డ్ ఉంది. ఇది వరల్డ్ అని వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా పిల్లల తరఫున, మా యూనివర్సిటీ తరఫున మీకు ప్రత్యేకంగా